మీరు ఎప్పుడైనా ఒక చిన్న విషయం గురించి గంటల తరబడి ఆలోచించి చివరికి ఒత్తిడికి గురయ్యారా? ఒక విషయాన్ని మనసులో పదే పదే తిరిగేసుకుంటూ రాత్రుల్లో నిద్రపోకుండా కాలం గడిపారా? అదే ఓవర్ థింకింగ్. ఈ మధ్య కాలంలో ఇది చాలా మందిని బాధిస్తున్న సమస్య. దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఈ వీడియోలో చూసేయండి. నమస్తే అందరికీ. ఓవర్ థింకింగ్ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ఒక చిన్న విషయం జరిగినా ఏమైందో, ఎలా జరిగిందో, రేపేమవుతుందో, వాళ్ళు నన్ను ఎలా చూస్తారో ఇలా ఊహించుకుంటూ మన మెదడు అలసిపోయే స్థితికి చేరుతుంది. ఉదాహరణకి మౌనిక అనే అమ్మాయి తన ఫ్రెండ్కి వాట్సాప్లో ఒక విషయం గురించి ఒక మెసేజ్ పంపింది. 1 గంట అయిపోయింది, ఇద్దరు ఆన్లైన్లో ఉన్నారు, కానీ రిప్లై ఇవ్వడం లేదు. అంతే, మౌనిక మెదడులో కథలు మొదలయ్యాయి. తను నా మీద కోపంగా ఉందేమో, నన్ను పట్టించుకోవడం లేదేమో, మన ఫ్రెండ్షిప్ అయిపోయినట్టేనా అంటూ చింతిస్తూ కూర్చుంది. ఇంతలో ఆ ఫ్రెండ్ రిప్లై ఇచ్చింది, సారీ ఎగ్జామ్ హాల్లో ఉన్నా అని. దీన్ని బట్టి మీకు తెలుస్తుంది, ఓవర్ థింకింగ్ అనేది మన ఊహలపై నడిచే తప్పుడు బలహీనత. ఫ్యాక్ట్స్ కాదు, ఫీలింగ్స్ ఆధారంగా మనం ఊహిస్తున్నప్పుడు దేన్నో తప్పుగా అర్థం చేసుకుంటాం. ఓవర్ థింకింగ్ వల్ల ఏమవుతుందో తెలుసా? మానసిక ఒత్తిడి పెరుగుతుంది, నిద్రలేమి వస్తుంది, శరీర ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది, మన డెసిషన్ మేకింగ్ శక్తి తగ్గిపోతుంది. ఉదాహరణకి హెల్త్ యాంగ్జైటీ అనగా ఆరోగ్య ఆందోళన. అర్జున్ అనే వ్యక్తికి ఒకరోజు తలనొప్పి వచ్చింది. ఆయన వెంటనే గూగుల్లో వెతకడం స్టార్ట్ చేశాడు. తలనొప్పి ఎటువంటి వ్యాధికి సంకేతం, ఇది ప్రమాదకరమా అంటూ గూగుల్లో చదివిన కొన్ని ఆర్టికల్స్ చూసి మానసికంగా భయపడ్డాడు. ఆ తలనొప్పి సాధారణమైన ఒత్తిడి వల్ల వచ్చినా కూడా ఆ రోజు మొత్తం అర్జున్ భయంతో గడిపేశాడు. నిద్రపోలేదు, ఆఫీస్కి వెళ్ళలేదు, ఎక్కడ చెకప్స్ చేసుకున్నా ఇంకా తనకు ఏదో అయిందనే భావన నుండి బయటపడలేకపోయాడు. ఇది ఏం చూపిస్తుంది? ఓవర్ థింకింగ్ శరీర ఆరోగ్యాన్ని కాదంటే ఆరోగ్యంపై మన ఊహలను ప్రమాదంగా మార్చేలా చేస్తుంది. నిజానికి అలసటగా ఉండడం ఒకటే లక్షణం అయితే మనమెవ్వరూ గూగుల్ డాక్టర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఓవర్ థింకింగ్ను ఆపడానికి 5 సింపుల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ప్రెజెంట్లో ఉండండి. గతం మీద కాదు, భవిష్యత్తు మీద కాదు, ప్రస్తుతం మీరు చేస్తున్న పనిలో ఫోకస్ చేయండి. ఉదాహరణకి కాఫీ తాగుతున్నప్పుడు కాఫీ రుచి గురించి ఆలోచించండి, మీరు చేస్తున్న పనిని ఆస్వాదించండి. నెంబర్ 2, జర్నలింగ్ చేయండి. జర్నలింగ్ అంటే మీ ఆలోచనలను, భావాలను, అనుభూతులను, దినచర్యను కాగితంపై రాసుకోవడం. ఇలా రాస్తే మీ మనసులో ఉన్నది బయటకు వస్తుంది. ఆ భావాలపై మీరు స్పష్టంగా ఆలోచించగలుగుతారు. అవి నిజంగా అంత పెద్ద సమస్యలేనా లేదా ఊహలేనా అన్నది మీరు గ్రహించగలుగుతారు. జర్నలింగ్ తో కలిగే ప్రయోజనాల వల్ల మనసు తేలిగ్గా ఉంటుంది, ఓవర్ థింకింగ్ తగ్గుతుంది, మీలో మీరే స్పష్టతను పెంచుకుంటారు, మిమ్మల్ని మీరే అర్థం చేసుకునే స్నేహితులవుతారు. నెంబర్ 3, లిమిట్ యువర్ థింకింగ్ టైం. మీ ఆలోచనలకు టైం లిమిట్ పెట్టండి. ఒక సమస్య గురించి ఆలోచించే పనైతే ఒక టైంను ఫిక్స్ చేసుకోండి. ఉదాహరణకి, ఇదిగో ఈ విషయంపై 10 నిమిషాలు మాత్రమే ఆలోచిస్తా, అంతే, అదే అనుకోండి, అదే ఫిక్స్ చేసుకోండి. నెంబర్ 4, డీప్ బ్రీతింగ్, మెడిటేషన్ తీసుకోవడం లేదా ధ్యానం చేయడం. ప్రతిరోజు 5 నిమిషాలు ధ్యానం చేయడం మంచిది. ఇది మనస్సును శాంతంగా ఉంచుతుంది. ఇలా రోజు మార్నింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్ చేయడానికి ప్రయత్నించండి. నెంబర్ 5, చర్య తీసుకోండి. ఒత్తిడిగా, గందరగోళంగా అనిపిస్తోందా? ఎందుకంటే మీరు ఆలోచిస్తున్నారు కానీ ఏం చేయడం లేదు. ఒక చిన్న అడుగు లేదా ఒక చిన్న నిర్ణయం కూడా మన మనసులో ఉన్న భారాన్ని తగ్గిస్తుంది. ఉదాహరణకు, ఒక పెద్ద టాస్క్ మీకు బరువుగా అనిపిస్తుంటే అందులో ఒక చిన్న భాగం నుంచి మొదలు పెట్టండి. ఆ చిన్న పని మీలో ఉన్న స్ట్రెస్ను తగ్గిస్తుంది, ముందుకు సాగడానికి మార్గం చూపుతుంది. చివరిగా, మన మనసు మన చేతిలో ఉంటుంది. ఓవర్ థింకింగ్ అనేది మనల్ని కంట్రోల్ చేయడం కాదు, మనం దాన్ని కంట్రోల్ చేయాలి. ఈ వీడియోలో చెప్పిన టిప్స్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.